ఆనందిని బస్తీకి రమ్మని చెప్పాక ఆనంది అయితే ఇంకా రాదు. రాకపోయేసరికి బస్తీ వాసులు అయితే సీనుతో ఇలా అంటూ ఉంటారు. ఏంది సీను ఇది? ఆనంది ఆ సునంద గారికి అమ్ముడుకుపోయిందా ఏంటా? ఇది మనం పిలిచి చాలాసేపు అయింది, ఎప్పటికీ వాళ్ళ నాయన్ని తీసుకొని రాలేదు అంటే నాకేదో అనుమానంగా ఉంది. ఆ ఆనంది ఈ బస్తీ వాసులకి అమ్ముడుకుపోయిందని మాకైతే అర్థమవుతుంది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. అది విని సీను అలాగే గంగవ్వ వాళ్ళిద్దరూ కూడా మా ఆనంది అలాంటి దయ కాదు అని చెప్పి అంటారు. మరి అలాంటి దయ కాకపోతే మనం పిలిచి ఎంతసేపు అవుతుంది ఇంకా రాలేదు అంటే తను సునంద గారికి అమ్ముడుకుపోయింది, మన బస్తీ సంగతి అంతే అని చెప్పి వాళ్ళు అంటారు. అది విని సీను అయితే ఇప్పుడే పోయి నేను ఎలాగైనా సరే అమ్మాడిని తీసుకురావాలని చెప్పి అమ్మాడి దగ్గరికి వెళ్తాడు. ఇక అమ్మాడి రా అమ్మాడి అని చెప్పేసరికి అమ్మాడి అయితే నేను నాయన వస్తున్నాం సీను, బయలుదేరినాము అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని సీను సింహాద్రి పద్మమ్మ వాళ్ళిద్దరూ కూడా అమ్మాడికి ఏదో అయ్యింది, 3 రోజుల నుండి బిడ్డ ఏంటో చాలా డల్గా ఉంటుంది, బిడ్డ అస్సలు మాతో మాటలు కూడా ఆడటం లేదు, బిడ్డ దేని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా అమ్మాడి బాధ నాకేందో నేను చెప్తాను, కానీ అమ్మాడి బస్తీ కోసం వస్తే అటు జ్యోతమ్మను వదులుకుంటుంది కదా అని చెప్పి సీను అంటాడు. అది విని కుట్టి అయితే సీనుని ఆపాలని ప్రయత్నిస్తుంది. అయినా సరే సీను ఆపకుండా అలా సింహాద్రికి అలాగే పద్మమ్మకి జరిగిందంతా నిజం చెప్పేస్తాడు. అవును, ఇప్పుడు బస్తీని వదులుకుంటే జ్యోతమ్మ బ్రతుకుతుంది, జ్యోతమ్మ బయటపడిందంటే మన బస్తీని వదులుకోవాల్సిందే. ఈ రెండిట్లో ఇప్పుడు అమ్మాడికి రెండే కారణాలు ఉన్నాయి, రెండింట్లో ఒక్కదాన్ని మాత్రమే మన అమ్మాడి ఎంచుకోవాలని చెప్పి సీను అంటూ ఉంటాడు. అది విని సింహాద్రి అయితే అందుకే నా బిడ్డ ఈ 2 రోజులు ఎంత సతమతమైపోయింది, తనలో తానే కుమిలిపోయింది, కానీ మనతో ఏమాత్రం చెప్పలేదు, బిడ్డ బాధ ఏందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సరే పద్మమ్మ, నువ్వు వదిలే, ఏమీ అనకు, బిడ్డ ఏం ఆలోచిస్తుందో తన ఆలోచనకి తననే వదిలేద్దాం, బిడ్డ ఏమనుకుంటే అదే, తను బస్తీ కోరుకుంటుందో లేదా తన జ్యోతమ్మను కోరుకుంటుందో మనమైతే చెప్పకూడదు, తనే నిర్ణయం తీసుకోవాలి, కాసేపు బిడ్డను ఒంటరిగా వదిలేయండి అని చెప్పి సింహాద్రి అంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.